హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళటి వీడియోలో మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టర్ని చేద్దాం. సో ఇది సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇంకా వేరే వేరే లెవెల్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇది కొంచెం కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్గా ఉంటేనే అర్థమవుతుంది. అంటే ఒక 2 ఎంట్రీస్ని నేర్చుకొని పోతే మనకి ఎగ్జామ్లో మనకి ఇబ్బంది కావచ్చు. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ చెయ్యాలి అని ఎవరికైనా అనిపిస్తే ఫస్ట్ వాళ్ళు జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తారు, ఎందుకు రాస్తారు, వాటి రీజన్ ఏంటి, అది 100% తెలుసుకోవాలి. నేను ఒక వీడియో చేశాను, దానికి మంచి కమెంట్స్ వచ్చాయి. సో ఆ ఒక వీడియో చూడండి. దాని తర్వాత మీకు లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేయాలి, అంటే జర్నల్ ఎంట్రీగా రాసింది లెడ్జర్స్లో ఎలా పోస్ట్ చేయాలి అది తెలియాలి. దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు, ట్రయల్ బ్యాలెన్స్ని ఎందుకు ప్రిపేర్ చేస్తారు, ట్రయల్ బ్యాలెన్స్ ప్రతిసారి టాలీ అవుతుందా, ఎందుకు టాలీ అవ్వాలి, డెబిట్లో ఏమేమి వస్తాయి, క్రెడిట్లో ఏమేమి వస్తాయి, ఆ లాజిక్స్ మీకు ఇక్కడ తెలియాలి. దీని తర్వాత ఫైనలైజేషన్ ఉంటుంది. అంటే ఫైనలైజేషన్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ తోటి మనము మన పిఎండ్ఎల్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ, ఇంకా చాలా ప్రస్తుతానికి ఫౌండేషన్కి పిఎండ్ఎల్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఇవి ప్రిపేర్ చేస్తాం. సో ఈ సీక్వెన్స్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్న తర్వాతనే మనకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ అనే చాప్టర్ మనకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టర్ మనకు అర్థమవుతుంది. ఐ హోప్ మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక దగ్గర మీరు వినుంటారు. సో మీకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేయండి, లేదంటే మీకు ఇబ్బంది అవ్వచ్చు. రైట్, అది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ చూస్తే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక అకౌంటెంట్ ఒక ఎంట్రీ రాయడంలో తప్పు చేశాడు. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మాదొక కంపెనీ ఉంది, కంపెనీలో ఒక అకౌంటెంట్ ఉన్నాడు. అకౌంటెంట్ తప్పులు చేస్తున్నాడు. సో తప్పులు ఎలాంటి తప్పులు అయి ఉండొచ్చు, ప్రిన్సిపల్ ఎర్రర్స్ అయి ఉండొచ్చు. ప్రిన్సిపల్ ఎర్రర్స్ అంటే అది తన తన అవివేకత్వంతో కాదు, అది ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, ఒక కొత్త ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, ఆ అండర్స్టాండింగ్ తను పట్టుకోలేకపోయాడు. సో ప్రిన్సిపల్గానే ఎర్రర్ జరిగింది. అంటే ఇప్పుడు నేను ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను. సో ల్యాప్టాప్ని నేను ఖర్చుగా ట్రీట్ చేయాలా, అంటే ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయాలా, లేదంటే అది నేను అసెట్గా ట్రీట్ చేయాలా, లేదంటే నా దగ్గర ఆల్రెడీ ఒక పాత ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది, కొత్తది కొంటున్నానే ఉద్దేశంతో నేను పాతదాన్ని అమ్మేస్తున్నాను. సో పాతదాన్ని అమ్మేస్తున్నప్పుడు దాన్ని నేను ఆర్డినరీ సేల్గా నేను ట్రీట్ చేయాలా, లేదంటే దాన్ని సేల్ ఆఫ్ అసెట్గా నేను ట్రీట్ చేయాలా. ఇవి కాన్సెప్చువల్గా, అంటే ప్రిన్సిపల్గానే లేదు, ఇవి రెవెన్యూ నేచరు, ఇది క్యాపిటల్ నేచరు, ఇది బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలి. ఇది ఇప్పుడు మనం పిఎండ్ఎల్ చేస్తాం. పిఎండ్ఎల్లో మనకు ఇక్కడ మొత్తం మనం ఎక్స్పెండిచర్స్ అని రాస్తాం, ఇక్కడ మొత్తం ఇన్కమ్ అని రాస్తాం. మీకు ఈ పాటికి ఇది తెలియాలి. మినిమం ఈ చాప్టర్ వరకు మీరు వచ్చారు అంటే మీకు ఇది తెలియాలి. పిఎండ్ఎల్లో ఇక్కడ సైడ్ డెబిట్ సైడ్ మొత్తం ఎక్స్పెండిచర్ రాస్తాం, క్రెడిట్ సైడ్ మొత్తం ఇన్కమ్ రాస్తాం. మనకు ఇది నామినల్ రూల్ లాజిక్ పైన పిఎండ్ఎల్ ప్రిపేర్ చేస్తాం. నామినల్ రూల్ మనకి ఏం చెప్తుంది, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్. అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, ఎక్స్పెండిచర్ని లాసెస్ని ఇక్కడ డెబిట్ చేస్తాం, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని మనం క్రెడిట్ చేస్తాం. ఓకే సార్, ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎ రెవెన్యూ అకౌంట్. ఈ పిఎండ్ఎల్ అకౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎ రెవెన్యూ అకౌంట్. అంటే మీకు ఆ సంవత్సరానికి అవసరమయ్యే ఖర్చు, ఆ సంవత్సరానికి అయిన లాస్, అది మాత్రమే రావాలి. మనం దీన్ని 2020 నేను ప్రిపేర్ చేస్తానంటే ఆ 2020 ఇయర్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా రావాలి, ఆ 2020కి సంబంధించిన అక్రూవల్స్, మనం అక్రూవల్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా, ఆ అక్రూవల్స్ మొత్తం రావాలి. ఇన్కమ్ కూడా ఆ ఇయర్కి సంబంధించిన, ఇప్పుడు నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, నాకు శాలరీ వస్తుంది అంటే అది ఇక్కడ రాదులేండి. లేదా నేను ఏదైనా పర్సనల్గా ఏదో బిజినెస్ చేస్తున్నాను, నాకు ఒక ఫీజు వస్తుంది. ఇప్పుడు మీరు ఫీజు ఇచ్చారు, ఇంకెవరైనా ఇంకేదో ఫీజు ఇచ్చారు, లేదంటే ఒక వర్క్ చేసేందుకు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు. సో అవి మొత్తం నాకు క్రెడిట్లో వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, 2020లో నేను సంపాదించిన ఇన్కమ్ మొత్తం ఇటు సైడ్ వస్తుంది, 2020లో నేను పెట్టిన ఖర్చు అంతా ఇక్కడ వస్తుంది. అంటే ఈ ఇన్కమ్ రావడానికి అయిన ఖర్చు మొత్తం ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. సార్ ఇది ఏంటంటే ఇవన్నీ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్గా మీరు ఏమైనా ఎర్రర్ చేస్తున్నారా, అంటే ఈ ఇయర్లో బుక్ చేయాల్సింది చేయట్లేదా, అనవసరంగా బుక్ చేస్తున్నారా, లేదంటే పిఎండ్ఎల్లో తీసుకోవాల్సింది మీరు బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటున్నారా, లేదంటే బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాల్సింది పిఎండ్ఎల్లో తీసుకుంటున్నారా. ఇక్కడ మనకు లైబిలిటీస్ వస్తాయి, ఇక్కడ మొత్తం మనకు అసెట్స్ వస్తాయి.
పిఎండ్ఎల్లో బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ లైబిలిటీస్ వస్తాయి, ఇక్కడ అసెట్స్ వస్తాయి, రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ లైబిలిటీస్ అంటే కంపెనీకి ఉన్న అప్పులు, అసెట్స్ అంటే కంపెనీకి ఉన్న ఆస్తులు. అది కరెంట్ అయి ఉండొచ్చు, నాన్ కరెంట్ అయి ఉండొచ్చు, అంటే షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు, లాంగ్ టర్మ్ అయి ఉండొచ్చు. లైబిలిటీస్లో కూడా షార్ట్ టర్మ్ లైబిలిటీస్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ లైబిలిటీ ఉండొచ్చు, కొన్ని ఈక్విటీకి సంబంధించి ఉండొచ్చు, కొన్ని బ్యాంకుకి సంబంధించి ఉండొచ్చు, కొన్ని సెక్యూర్డ్, కొన్ని అన్సెక్యూర్డ్. అంటే ఇవన్నీ కాన్సెప్చువల్గా చేయాల్సినవి. అవి నేను లైబిలిటీస్లో రాయాల్సింది ఇన్కమ్లో రాశాను, లేకుంటే అసెట్లో రాసాల్సింది ఎక్స్పెండిచర్గా రాశాను, లేకుంటే ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాశాను, ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాశాను. అలా ఏదైనా ప్రిన్సిపల్గా చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఎర్రర్స్ అంటారు. అంటే ప్రిన్సిపల్ ఎర్రర్స్ అంటే కాన్సెప్చువల్గానే ఏదో తప్పిదం జరిగింది అక్కడ. ఓకే, అది ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు నేను ల్యాప్టాప్ కొంటున్నాను అంటే ల్యాప్టాప్ అనేది నాకు ఒక అసెట్, నేను దాన్ని 2-3 సంవత్సరాలు వాడతాను కాబట్టి అది నేను ఇక్కడ చూపించుకోవాలి ల్యాప్టాప్ అని. అలా కాకుండా నేను తీసుకెళ్ళి ఇక్కడ ఎక్స్పెండిచర్లో రాశాను అంటే అది నా ప్రిన్సిపల్ ఎర్రర్ జరిగిపోతుంది, రైట్. సో కమింగ్ బ్యాక్ టు దట్, సేల్ ఆఫ్ ల్యాప్టాప్. నేను పాత ల్యాప్టాప్ని అమ్మేశానంటే అది ఇక్కడ ల్యాప్టాప్ ఇంట్లో నుంచి మైనస్ అవ్వాలి అంతే తప్ప అది నాకు ఇక్కడ ఇన్కమ్ ఎప్పుడూ అవ్వకూడదు. ఓకే, అది నేను ఇప్పుడు క్లాసెస్ చెప్తాను, నా ఇన్కమ్. నేను ఏదో వర్క్ చేస్తా, వచ్చిన డబ్బులు నా ఇన్కమ్. ఇవి మాత్రమే నా ఇన్కమ్ తప్ప నాకున్న ఆసెట్ని ఆస్తుల్ని అమ్ముకుంటుందా అది ఇన్కమ్ కాదు. ఆ ఇయర్కి నేను కష్టపడి సంపాదించింది నా ఇన్కమ్ అవుతుంది. ఆస్తులు అమ్ముకొని వచ్చిన డబ్బులు మన ఇన్కమ్ కాదు, మనం చెప్తారు కదా పెద్దవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా నా ల్యాప్టాప్ అనేది నా ఆస్తి. నేను ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ ఆస్తిని నేను అమ్ముకోవడం వల్ల వచ్చింది నా ఇన్కమ్ ఎప్పటికీ కాదు. అంటే మేబీ 100 రూపాయలది 110 రూపాయలకి అమ్ముకుంటే 10 రూపాయలు ఇన్కమ్ అవ్వచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ, అది ఇక్కడ కాదు. కానీ అవుట్ రైట్లీ 100కి 100 రూపాయల ఐటెం 100 రూపాయలకి అమ్ముకున్నానంటే ఆ 100 రూపాయలు నాకు ఇన్కమ్ అప్పుడు అవ్వదు, అది అసెట్ల నుంచి మైనస్ అవ్వాలి. అది మాత్రమే మనం కాన్సెప్ట్గా తెలుసుకోవాలి. ఇలా ఏమైనా తప్పు జరిగింది అంటే మనకు అది ప్రిన్సిపల్ ఎర్రర్ అయిపోతుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏమంటారంటే క్లరికల్ ఎర్రర్స్. క్లరికల్ ఎర్రర్స్ అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న తప్పిదాలు, ఏదో చూసి చూడకుండా చేసినవి, లేకుంటే ఆలోచన లేకుండా, లేకుంటే ఏదో బిజీగా ఫాస్ట్ చేస్తుంటే అయిపోతున్నవి. క్లరికల్ మిస్టేక్స్ అంటే చాలా చిన్న మిస్టేక్స్, అది ఎలా చేస్తున్నారా బాబు అంటారు కదా. ఇప్పుడు నేను ఇక్కడ సెషన్ చెప్తున్నాను, నేను చెప్పాలనుకుంటుంది ఒక కాన్సెప్ట్, కానీ నేను చెప్తూ నా వర్డింగ్స్లో, నా నోట్ల నుంచి మాట ఇంకేదైనా ఒక చిన్న తప్పు జరగవచ్చు. ఇప్పుడు ఎవరైనా అక్కడ తప్పుదాన్ని పాస్ పెట్టేసి సార్ మీరు తప్పు చెప్పారంటే అది నా ఉద్దేశం కాదు, కాన్సెప్చువల్గా తప్పు చెప్పడం ఉద్దేశం కాదు, నాకు కాన్సెప్ట్లో తప్పు కూడా నాకు తెలియదు. అంటే నేను తప్పు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ అలా చెప్తూ ఒక వర్డ్ తప్పు పడిపోయింది. అంటే ఇది చెప్పాల్సిన ప్లేస్లో ఇంకొకటి, నేను ఒకటి ఇన్కమ్ చెప్పాల్సిన దగ్గర ఇక్కడ ఇన్కమ్ అని చేపెడతాను, కానీ ఆ నోట్ల నుంచి ఎక్స్పెండిచర్ వచ్చేస్తుంది. అంటే క్లరికల్గా చిన్నగా తప్పులు జరిగిపోయాయి కదా, అది రెండో రకమైన ఎర్రర్స్ అంటారు. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్. ప్రిన్సిపల్గానే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నీ ఆలోచన అంటే యు ఆర్ కాన్షియస్, కానీ ఆ కాన్షియస్నెస్లోనే తప్పు ఇంటర్ప్రిటేషన్ నువ్వు తీసుకొచ్చావు అంటే దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ errors of principles. Just a second. ఈ మూడింటిని కలిపేసి ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ క్లరికల్ ఎర్రర్స్. అంటే తప్పు జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పడం పోయి ఇంకో చెప్తున్నాను కదా, అలా నువ్వు 100 రూపాయలు రాయాల్సిన దగ్గర 1000 రూపాయలు రాస్తున్నావు, డెబిట్ రాయాల్సిన దగ్గర క్రెడిట్ రాస్తున్నావు, రామ్కి రాయరా అంటే శ్యామ్కి రాస్తున్నావు, అసెట్ రాయరా అంటే రాయకుండా అది ఇంకెక్కడో పోయి రాస్తున్నావు. ఓకే, అంటే తప్పు జరిగింది, అది అనుకోకుండా తెలియకుండా తొందరపాటులో జరిగిన తప్పు. ఈ ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే యు ఆర్ షూర్ వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసు, కానీ ఆ తెలుసుకోవడంలో తప్పు చేస్తావు. సో అది పెద్ద తప్పు కాదు, అంటే అది పెద్ద తప్పు, రైట్. సో ఇలా ఇక్కడ ఏమేమి ఎర్రర్స్ వస్తాయంటే ఒమిషన్. అంటే ఇప్పుడు నేను ఇవాళ నేను కొన్ని బుక్స్ కొన్నాను 1000 రూపాయలు పెట్టి, ఏదో నా ప్రొఫెషన్కి సంబంధించి, కానీ నేను రాయట్లేదు నా బుక్. నేను నా సెల్ఫ్ అకౌంటింగ్ చేసేటప్పుడు 1000 రూపాయలు పెట్టి బుక్ కొన్నానని చెప్పి నేను రాయట్లేదు. సో దట్ ఈస్ కాల్డ్ ఒమిషన్. మర్చిపోతున్నాను. ఆ ఒమిషన్లో కొన్ని ఎలా ఉంటాయంటే పార్షల్ ఒమిషన్,
కంప్లీట్ ఒమిషన్ అంటుంది. అంటే ఇప్పుడు మనం ఎంట్రీ ఏం రాస్తాము, ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, వాట్ ఆర్ ద ఎక్స్పెండిచర్, బుక్స్ అన్నాను కదా, ఆ బుక్స్ ఇంకేదో ఎక్స్పెండిచర్ అనుకోండి. 1000 రూపాయలు పెట్టి నేను కొన్నాను, అది నేను 1000 రూపాయలు పెట్టాను. సో కంప్లీట్ ఒమిషన్ అంటే మొత్తమే రాయను. పార్షల్ ఒమిషన్ అంటే క్యాష్ లెడ్జర్లో రాస్తాను కానీ ఎక్స్పెండిచర్ లెడ్జర్లో రాయను, లేకుంటే ఎక్స్పెండిచర్ లెడ్జర్లో రాస్తాను క్యాష్ లెడ్జర్లో రాయను. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. సో ఇక్కడ మీరు ఇంకొక కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాలి. మీరు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు నేను కంప్లీట్గా మర్చిపోయాను, ఒక ఎంట్రీని రాయడం కంప్లీట్గా మర్చిపోయాను అంటే దాని అర్థం ఏంటి, డెబిట్కి ఏం తప్పు జరగలేదు, క్రెడిట్కి ఏం తప్పు జరగలేదు, కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ విల్ టాలీ. ఇప్పుడు కంప్లీట్గా నేను మర్చిపోతే, పార్షల్గా మర్చిపోయాను అనుకుందాం, డెబిట్ రాసాను కానీ క్రెడిట్ రాయలేదు, క్రెడిట్ రాసాను కానీ డెబిట్ రాయలేదు, సో మీకు ట్రయల్ బ్యాలెన్స్ ఎఫెక్ట్ పడుతుంది, అంటే మిస్ మ్యాచ్ జరుగుతుంది. అలాగే ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ అంటాడు. సో కమిషన్ అంటే అర్థం ఏంటంటే, డెబిట్ రాయాల్సింది క్రెడిట్ రాస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని లెడ్జర్ పోస్టింగ్ చేయాలి. నేను లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేస్తాను, నేను ఇందాక చెప్పాను, మనము లెడ్జర్ పోస్టింగ్ మీకు తెలియాలి, ఈ చాప్టర్ వరకు మీరు వచ్చారు అంటే లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేస్తాను, నేను ఇప్పుడు ఎక్స్పెండిచర్ అని ఒక లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాను, క్యాష్ అని ఒక లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్స్పెండిచర్ లెడ్జర్లో 2 క్యాష్ రాస్తాను, క్యాష్ లెడ్జర్లో బై ఎక్స్పెండిచర్ అని రాస్తాను. ఇలా జరగాలి, అంతే కదా, అంతే మనం నేర్చుకుంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 1000 రూపాయలు రాయాల్సిన ప్లేస్లో ఓన్లీ 100 రాస్తాను, ఒక 0 మర్చిపోయాను, లేదంటే 10,000 రాస్తున్నాను, 0 ఎక్కువ రాశాను, 2 డాట్లు పెట్టాల్సిన ప్లేస్లో డాట్ పెట్టకుండా 1,00,000 రూపాయలు రాస్తున్నాను. సో అవన్నీ మీకు కమిషన్ ఎర్రర్స్ అయిపోద్ది. ఇంకొకటి, నేను ఇక్కడ బై ఎక్స్పెండిచర్ రాయాలి, నేను ఇక్కడ 2 ఎక్స్పెండిచర్ అని రాస్తున్నాను, అమౌంట్ కరెక్టే కానీ క్రెడిట్లో రాయాల్సింది డెబిట్లో రాస్తున్నాను, అంటే ఆబ్వియస్లీ నా ట్రయల్ బ్యాలెన్స్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఇవి మనకు కమిషన్ ఎర్రర్స్. కమింగ్ టు కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే అర్థం ఏంటంటే, ఒక తప్పును ఇంకొక తప్పుతో సరిదిద్దుకోవడం. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని ఫ్రమ్ యువర్ బుక్ వి విల్ డూ ఇట్, ఫ్రమ్ ఐసిఐ ఫౌండేషన్ నుంచి తీసుకున్నాను, సిఏ ఫౌండేషన్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్ చేస్తే మీకు కూడా అర్థమైపోద్ది. సో కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటే, నేను ఫర్నిచర్ పర్చేస్ చేశాను. సో ఫర్నిచర్ ఇస్ మై అసెట్. సో నేనేం చేయాలి, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ రాయాలి. నేనేం చేశాను, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ రాశాను. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ దీన్ని పట్టుకుంటుందంటే పట్టుకోలేదు, ఎందుకంటే ఇది డెబిట్ చేయాల్సింది నేను ఇది డెబిట్ చేశాను, అంటే నేను రెవెన్యూగా తీసుకోవాల్సింది క్యాపిటల్గా తీసుకున్నాను. సో ఎర్రర్ కాంపెన్సేట్ అయిపోయింది, అంటే ఒక ఎర్రర్ ఇంకొక ఎర్రర్ తోటి మిస్ మ్యాచ్ అయిపోయింది. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్కి ఏమి ఎఫెక్ట్ పడదు, అంటే స్టిల్ ఇట్ విల్ టాలీ. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ నేను బుక్ల నుంచి తీస్తాను, ఇలా థియరీ చెప్పడం కాకుండా ఎలా రెక్టిఫై చేస్తారు అనేది కూడా వీ షుడ్ నో ఇట్. సో ఎగ్జాంపుల్స్ నేను అన్ని ఎగ్జాంపుల్స్ చేయలేను, నేను నా ప్రతి వీడియోలో చెప్పే స్టోరీ అది చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కానీ మీకు ఆ పల్స్ చెప్తాను, అంటే లైక్ ఏ బేసిస్ పైన చేస్తారనేది. ఒకటి, మనం స్టార్టింగ్లో చెప్పాను, ట్రయల్ బ్యాలెన్స్ ముందు వచ్చే ఎర్రర్స్, ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఫైనలైజ్ చేసే వరకు వచ్చే ఎర్రర్స్, ఫైనలైజేషన్ తర్వాత వచ్చిన ఎర్రర్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ముందు కన్నా, అంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయకన్నా ముందు, లెడ్జర్స్ క్లోజ్ కాకముందు మీకు ఏమైనా ఎర్రర్ జరిగింది అంటే, నేను మనకి 100 రూపాయలు అమ్మాను కానీ 50 రాస్తాను, ఎస్ ఇట్స్ ఎన్ ఎర్రర్, కానీ నేను ఇంకా ఏం బుక్స్ని క్లోజ్ చేయలేదు, ఫైనలైజ్ చేయలేదు, కాబట్టి ఎంతైతే నేను తక్కువ దాన్ని డెబిట్ ఇచ్చానో మళ్ళీ కొత్తగా డెబిట్ ఇచ్చేస్తే సరిపోద్ది. అంటే దీనికి పెద్దగా ఇంట్రెస్ట్ రూపంలో ఏం రావు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నాకు ఒక 1000 రూపీస్ ఇవ్వాలి, నేనేమంటున్నాను, మీరు 800 ఇచ్చారు అంటున్నాను, మీ దగ్గర నుంచి నేను 1000 రూపీస్ని తీసేసుకున్నాను, 800 ఇచ్చారు మీరు అని అంటున్నాను. తర్వాత గుర్తుకొచ్చింది, అరే 1000 ఇచ్చాడు 800 రాసుకున్నాను కదా అని. సో 200ని యాడ్ చేసుకో,
యాడ్ చేసుకుంటే అర్థం ఏంటి, కొత్తగా నేను మళ్ళీ ఇంకా మీ అకౌంట్లో నేను డెబిట్ ఆర్ క్రెడిట్ ఇచ్చేసేయాలి. లాజిక్ అర్థమవుతుందా? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫైనలైజ్ అవ్వకన్నా ముందు ఎర్రర్ జరిగితే సింపుల్గా దాన్ని మీరు సప్లిమెంట్ చేసుకోవచ్చు. అది నేను ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, మీ బుక్లో సింపుల్గానే ఉంటుంది. కానీ ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనలైజేషన్కి వచ్చిన తర్వాత వచ్చిన ఎర్రర్స్ అవి మనకు కొంచెము హెక్టిక్గా ఉంటాయి. సో నేను ఒక ఎగ్జాంపుల్ దృష్టిలో చెప్తాను. వాడు ఒక మెషినరీ 2000 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశాడంట. పర్చేజ్డ్ మెషినరీ 2000, 2000 పెట్టి ఒక మిషనరీని పర్చేస్ చేశాడు. సో పర్చేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకు వాడు ఏం చేశాడో తెలియాలి, ఏం చెయ్యాల్సిందో తెలియాలి. ఆ రెండు తెలిస్తే మూడోది ఎలా రెక్టిఫై అయ్యాలో తెలియాలి. అంటే ఇంకా సింపుల్గా చెప్పండి సార్ అంటే, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇక్కడ పెట్టాల్సింది కాదు అక్కడ పెట్టాల్సింది. అంటే వాడు ఏం తప్పు చేశాడో ఫస్ట్ నేను కనుక్కోవాలి, ఎక్కడ పెట్టాలో నేను కనుక్కోవాలి. ఓకే, 2 స్టెప్స్ ఉన్నాయి. అలాగే వీడు పర్చేజ్డ్ మెషినరీ 2000, మెషినరీని 2000 పెట్టి పర్చేజ్ చేశాడు. కానీ వాడు వెళ్ళేసేసి పర్చేజ్ అకౌంట్లో రాశాడు, పర్చేజ్ బుక్లో రాశాడు. అంటే ఇప్పుడు మనకి ఏం తెలియాలి, వాట్ ఈజ్ ద రాంగ్ ఎంట్రీ, వాడు రాంగ్ ఎంట్రీ ఏం పాస్ చేశాడు, వాట్ ఈజ్ ద కరెక్ట్ ఎంట్రీ, వాడు ఏ ఎంట్రీని పాస్ చెయ్యాల్సింది, ఏ ఎంట్రీని పాస్ చెయ్యాల్సింది, దాని తర్వాత రెక్టిఫైయింగ్ ఎంట్రీ, రెక్టిఫైయింగ్ ఆర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ, రైట్. సో ఈ 3 తెలిస్తేనే మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఈ చాప్టర్స్ మనకు వచ్చినట్టు. ఫస్ట్ వాడు ఏం చేశాడు, పర్చేస్లో రాశాడు. అంటే నువ్వు ఎలా ఆలోచించాలి, కరెక్ట్ ఎంట్రీ కోసం ఆలోచించకూడదు, ఆ తప్పు ఎంట్రీ కోసమే ఆలోచించాలి. ఫస్ట్ స్టెప్ ఈజ్ టు థింక్ యాజ్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్ విచ్ ద అకౌంటెంట్ హ్యాస్ డన్. అకౌంటెంట్ ఏ మిస్టేక్ చేశాడో ఆ మిస్టేక్ని మీరు ఇంకోసారి చేయండి. ఏంటి, వాడు పర్చేజ్ అకౌంట్ రాశాడు కాబట్టి పర్చేజ్ డెబిట్ చేసి ఉండొచ్చు, పర్చేజ్ అకౌంట్ డెబిట్ 2000 టు క్యాష్ 2000, ఈ ఎంట్రీ వాడు రాసి ఉండొచ్చు. ఎస్, వాడు చేసిన ఎంట్రీ అది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏం చెయ్యాల్సింది, వాడిని పక్కకు పెట్టేసాయి. ఇప్పుడు నువ్వే అకౌంటెంట్, నువ్వు కరెక్ట్ అకౌంటెంట్వి, ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్వి. సో ఇప్పుడు నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ అ కరెక్ట్ ఎంట్రీ. సో నీకు తెలిసేంటి, మెషినరీ అంటే అది ఎక్స్పెండిచర్ కాదు, అది పర్చేజ్ కాదు, అది నాకు అసెట్. సో అసెట్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో మెషినరీ నా దగ్గరికి వస్తుంది కాబట్టి నేను మెషినరీని డెబిట్ ఇస్తాను, టు క్యాష్ని క్రెడిట్ ఇస్తాను. సో ఇది కరెక్ట్ ఎంట్రీ. అర్థమవుతుందా? రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ చేయాలంటే మనకి 2 కావాల్సిందే. వాడు ఏం చేశాడు తప్పు అది నీకు తెలియాలి, ఏం చేయాల్సింది అది కూడా తెలియాలి. అప్పుడే మనం ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ అవుతాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని చూస్తే మీకు ఏమవుతుంది, ఈ రెండింటిని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, వాడు ఏదైతే క్రెడిట్ ఇచ్చాడో అందులో ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. వాడు తప్పు చేసినోడు కూడా క్రెడిట్ని కరెక్టే ఇచ్చాడు, నువ్వు కరెక్ట్ చేసిన నువ్వు కూడా క్రెడిట్ని కరెక్టే ఇచ్చావు. సో ఇది మనకి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. నేను ఇంకా బెటర్ వర్షన్లో చెప్పాలి అంటే, దిస్ బోత్ ఆర్ గ్రీన్, ఏం ప్రాబ్లం లేదు. తప్పు చేసినోడు ఏం చేశాడో కరెక్ట్ చేసినోడు అదే చేస్తాడు. సో ఇప్పుడు నువ్వు ఇంకా కొత్తగా వచ్చి ఇంకేం చేయక, ఇంకా అది బాగానే ఉంది. ఈ క్రెడిట్ అనే సైడ్ లెగ్ ఇది బాగానే పడింది, 2 అడుగులలో ఒక అడుగు బాగా పడింది, ఇంకొక అడుగు తేడా పడింది. ఆ అడిగేంటి, పర్చేజ్ మెషినరీ రాయాల్సిన ప్లేస్లో పర్చేజ్ రాస్తాడు. సో ఇట్స్ అన్ ఎర్రర్. నేను కలర్ మార్కింగ్తో అర్థం చేయడానికి ట్రై చేస్తున్నాను. టు క్యాష్ పర్ఫెక్ట్ పడింది, దాన్ని ఏం చేయకు. పర్చేజ్ తప్పు పడింది, మెషినరీ తప్పు అంటే కరెక్ట్ పడలేదు. సో ఇప్పుడు నువ్వు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ చేసేటప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలంటే, వాడు ఏం తప్పు చేస్తాడో దానికి నేను నల్లిఫై చేయాలి, వాడు ఏం తప్పు చేస్తాడో దాన్ని నేను తిరగ రాయాలి, చరిత్రని తిరగ రాసినట్టు. వాడు పర్చేజ్ని డెబిట్ చేస్తాడు, అది తప్పు, ఆ డెబిట్ చేయకూడదు. దాన్ని ఇప్పుడు నేను వెనకాలకి వెళ్ళి రబ్ చేయలేను. ఇప్పుడు ఇట్లా రబ్ చేసినట్టు మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఒక ఎంట్రీ పడ్డాక మీరు వెనకాల వెళ్ళి రబ్ చేయలేరు.
దీనికి ఉల్టా అంటే దానికి రివర్స్ ఎంట్రీ పడాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ డెబిట్లో పడిందిగా పర్చేజెస్. సో ఇప్పుడు 2 పర్చేజెస్ క్రెడిట్ పడాలి. అర్థమవుతుందా? సో ఈ ఎంట్రీ ఎందుకు క్రెడిట్, ఇప్పుడు ఎవరైనా నేను బై హార్డ్ చేయడానికి ట్రై అనుకునే వాళ్ళకు పర్చేస్ క్రెడిట్ ఎందుకు వచ్చిందో లాజిక్ ఏం తెలియదు. అట్లా రెండు ప్రాక్టీస్ చేసినా మూడోది గుర్తుకొస్తుంది అన్నట్టు. ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. పర్చేజ్ ఎందుకు క్రెడిట్ పడింది అంటే తప్పుగా డెబిట్ పడింది కాబట్టి అది ఇక్కడ క్రెడిట్ పడుతుంది. ఓకే, కానీ కరెక్ట్గా డెబిట్ పడలేదు. కరెక్ట్గా డెబిట్ పడాల్సింది కానీ పడలేదు. సో ఇప్పుడు కొత్తగా ఆ ఎంట్రీ రాసేసాయి. మెషినరీ అకౌంట్ 2000 ఆ డెబిట్ 2000. అర్థమవుతుందా? ఇంకా సింపుల్గా చెప్పండి సార్, మాకు ఇది కొంచెం కాంప్లెక్సిటీ ఉందంటే వాడు ఏమి తప్పు చేస్తాడో దాన్ని రివర్స్ చెయ్యి. వాడు ఏమి కరెక్ట్ చెయ్యలేదో దాన్ని ఇప్పుడు నువ్వు చెయ్యి. ఇప్పుడు ఈ చెయ్యికి దెబ్బ తాకింది, ఈ చెయ్యికి ట్రీట్మెంట్ జరిగింది అంటే ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ నేను రబ్ చేసేస్తున్నాను. అది ఆయింట్మెంట్ ఉంటే రబ్ చేస్తున్నాను, సరిపోద్దా? ఇక్కడ ట్రీట్మెంట్ రబ్ చేసేసి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేయాలి కదా. అలాగే ఇది తప్పు జరిగిందా, దీనికి రివర్స్ చేసి ఇక్కడ కరెక్ట్ జరగలేదు కదా, ఇప్పుడు కొత్తగా నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వు. సో అలా ప్రాపర్గా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి మీరు. ఇంకా వేరే సమ్స్ ఇంకా చేస్తాం కొన్ని, కానీ వేరే సమ్స్ చేయడం కన్నా ముందు నేను ఈ క్వశ్చన్లో ఏం చేశాను అనేది మీ బ్రెయిన్లో ఎగ్జాక్ట్లీ ఫిట్ అయ్యిందంటే వేరే క్వశ్చన్స్ మీరు ట్రై చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. బై హార్ట్ చేసే ప్రయత్నం చేయకండి. అకౌంటెంట్గా రేపటి రోజు మీరు ఇబ్బంది ఫేస్ చేస్తారు. ఒక తప్పు ఎంట్రీ పడిందంటే దానికి ఎందుకు పడిందో తెలియదు, వాడు వచ్చి తిట్టేసేస్తే అంతే. ఇంకా తప్పు అయిపోయింది అంటాం, కానీ ఎందుకు తప్పు పడింది, ఏం తప్పు పడింది, ఎలా రెక్టిఫై చేయాలి అది తెలియాలి అంటే ఇది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే దాన్ని కొంచెము ఒకడు ఏం చేస్తాడంటే ఒక మెషినరీని సేల్ చేశాడు. మెషినరీని సేల్ చేసి సేల్స్లో రాసుకున్నాడు. మిషనరీని సేల్ చేశాడు. మిషనరీ ఈజ్ ఎ క్యాపిటల్ నేచర్. క్యాపిటల్ నేచర్ని అమ్మినప్పుడు అది మీరు సేల్గా రాసుకోకూడదు. ఇప్పుడు నేను ఒక కిరాణా షాప్ ఉంది, కిరాణా షాప్లో నా ఐటమ్స్ అమ్ముకున్నప్పుడే నా సేలు. కిరాణా షాప్లో ఉన్న నా ఫర్నిచర్ అమ్ముకోవడము, నా కంప్యూటర్ అమ్ముకోవడము, నా సీసీ కెమెరాలు అమ్ముకుంటే అది నా సేల్ కాదు, అది నా ఆస్తిని అమ్ముకున్నట్టు అవుద్ది, అది మన రెవెన్యూ కాదు. సో ఎస్, సో ఇప్పుడు మనము కాన్సెప్చువల్గా ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది సేల్ ఆఫ్ మిషనరీని వాడు సేల్స్గా రాసుకున్నాడు. అంటే ఏమి ఎంట్రీ రాసి ఉండొచ్చు, ఆ తప్పును ఆలోచించు. ఏమి ఎంట్రీ రాసి ఉండొచ్చు, వాడు అసెట్ని వాడు అమ్ముకుంటే దాన్ని వాడు రెగ్యులర్ సేల్ అనుకున్నాడు, అంటే క్యాష్ వస్తుంది, అంటే క్యాష్ని వాడు డెబిట్ చేసి ఉండొచ్చు. సార్ మీరు అట్లా అనుకుంటారు సార్, క్యాష్ వచ్చిన వాడు క్యాష్ ఎంట్రీ కరెక్ట్గా రాస్తాడని మీరు ఏం గ్యారంటీ సార్ అంటే, వాడు ఒకటి తప్పు చేస్తాడు అంటే దాని అర్థం ఇంకోటి కరెక్ట్ చేస్తాడని. ఇంకో దానికోసం స్పెసిఫికల్గా చెప్పనంత వరకు తప్పు ఏదైతే నిర్ధారణ అయిందో అది మాత్రమే తప్పు. ఒక్కటి తప్పు అని చెప్పి మిగతా మొత్తం తప్పని ఎప్పుడు అనుకోకూడదు. ఓకే, 2 లెగ్స్ ఉన్నాయి, ఒక డెబిట్ ఉంది, ఒక క్రెడిట్ ఉంది. డెబిటే తప్పు అయింది అంటే క్రెడిట్ కరెక్ట్గా పడిందని అనుకోవాలి, క్రెడిటే తప్పు అయిందంటే డెబిట్ కరెక్ట్గా పడిందని అనుకోవాలి, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ స్టేటెడ్. ఓకే, యా. సో ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, క్యాష్ వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ని డెబిట్ చేస్తున్నాడు, టు సేల్స్ క్రెడిట్ చేశాడు. ఇది వాడు తప్పు చేశాడు కరెక్ట్. మనం కరెక్ట్ ఏం చేయాల్సిందంటే వాడు క్యాష్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ కాబట్టి మెషినరీ అకౌంట్ రాయాల్సింది. ఇది వాడు కరెక్ట్ రాయాల్సిన ఎంట్రీ. అయితే మళ్ళీ ఇందాక రాసిన సేమ్ లాజిక్ వాడదాం. ఇది తప్పు జరిగింది, ఇది కరెక్టే జరిగింది. చూడండి, కరెక్ట్ ఎంట్రీ రాయాలనుకున్నాడు కూడా క్యాష్ని డెబిట్ ఇచ్చాడు, తప్పు రాసినాడు కూడా క్యాష్ని డెబిట్ ఇచ్చాడు. సో కరెక్ట్ అయిన ఎంట్రీని ఏం చేయకండి, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. తప్పు ఎక్కడ జరిగింది, సేల్స్ అని రాసాం. కరెక్ట్ ఏం చేయాల్సింది, మెషినరీ అని రాయాల్సింది. సో వాడు ఏదైతే తప్పు చేశాడో తప్పుని దిద్దడానికి ఆల్రెడీ క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ని రివర్స్ చేయండి. ఏదైతే తప్పు జరిగిందో అది డెబిట్ అయితే క్రెడిట్ చేయండి, క్రెడిట్ అయితే డెబిట్ చేయండి. దాన్ని కాల్ నలిఫైయింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు మాకు డబ్బులు నాకు ఇచ్చారు, నేను అనవసరంగా తీసుకున్నాను అంటే మిస్టేక్లో నాకు ఇచ్చారు అంటే నేనేం చేయాలి, మీ డబ్బులు మీకు ఇచ్చేసేయాలి. ఇక్కడ నేను మీకు ఇచ్చాను, రెక్టిఫికేషన్ అంటే ఏం చేయాలి, మీరు నాకు ఇచ్చేసేయాలి. అలాగే క్రెడిట్ అయింది కాబట్టి దాన్ని రివర్స్ రాయండి. రివర్స్ అంటే ఏంటి,
ఆల్రెడీ సేల్స్ క్రెడిట్లో ఉంది కాబట్టి మనం సేల్స్ని ఇక్కడ డెబిట్ చేస్తాం. మిషనరీ ఆల్రెడీ క్రెడిట్లో ఉంది, వాడు చెయ్యలేదు, సో మనం దాన్ని కొత్తగా చేస్తున్నాం. నేను మళ్ళీ నా లాజిక్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఏ ఒక్కరికైనా అర్థం కాకపోతే ఈ లాస్ట్ టైం అర్థం చేసుకోండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్లో మనం ఏం చేస్తామంటే ఏది తప్పు జరిగిందో ఆ తప్పుని రివర్స్ చేస్తాం. ఇది తప్పు జరిగింది, తప్పుని రివర్స్ చేశాను. ఏది కరెక్ట్గా జరగలేదో అది ఇప్పుడు జరిగించాలి. అంటే ఇక్కడ క్రెడిట్ రాయాల్సింది వాడు రాయలేదు కాబట్టి మనం ఇక్కడ రాస్తున్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రివర్స్ వాట్ హ్యాస్ బీన్ రాంగ్లీ డన్. తప్పు జరిగిందని రివర్స్ చేయండి, కరెక్ట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ డన్, ఏది చేయలేడు దాన్ని చేయండి. సో ఇలా రెక్టిఫికేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 అయిపోయాయి. ఆ 2 సంతోషపడకండి, మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది ఇంకా క్లారిటీ తెచ్చుకోవడానికి. అట్లా ఇది 2 ఎగ్జాంపుల్స్ చాలా టైం సాగదీసి చెప్పాను. సో దట్ మీరు దాన్ని కరెక్ట్ పట్టు తెచ్చుకొని అర్థం చేసుకొని మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో మీరు చేయొచ్చు. ఇన్ కేస్ మీకు రాకపోతే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అంటే మీరు ట్రై చేసిన తర్వాత ఇస్తాను. సో ఇది ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అర్థమైపోయింది అనుకుందాం. ఇంకొక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏముంటాయంటే ఏ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రామ్ అమౌంటింగ్ టు 150 హ్యాస్ బీన్ ఎంటర్డ్ త్రూ సేల్స్ బుక్. సో నేను రామ్ అనే ఒక అతని దగ్గర నుంచి నేను 150 వర్త్ ఆఫ్ ఐటమ్స్ని 150 రూపాయల ఐటమ్స్ని పర్చేస్ చేశాను. సో పర్చేస్ చేశానంటే నేను ఏం చేయాలి? రామ్ దగ్గర నుంచి నేను పర్చేస్ చేశాను, పర్చేస్ బుక్లో రాసుకోవాలి. ఇతను ఏం చేశాడు? సేల్స్ బుక్స్లో రాసుకున్నాడు. ఓకే, సేల్స్ బుక్లో రాసుకున్నారు. మీరు నా ముందు ఉంటే నేను ఈ క్వశ్చన్ మీతోనే చేయించావని. ఇప్పుడు అక్కడ ఏం తప్పు జరిగింది? ఏంటి? ఎంట్రీ కాదు ఇక్కడ. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంట్రీ. ఇందాక మనము చేసిన సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే డెబిట్ చేయాల్సింది క్రెడిట్ చేశాడు, క్రెడిట్ చేయాల్సింది డెబిట్ చేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే వాడు కాన్సెప్చువల్గానే నేను మీకు అమ్మాను కానీ నా బుక్లో మీ దగ్గర నుంచి కొన్నట్టు రాశాను. అంటే 2 లెగ్గులు తప్పు జరిగిపోతున్నాయి. అర్థమవుతుంది? ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్పాను, మీరు నాకు ఒక 5000 ఇస్తారు అనుకోండి. అంటే నేను ఏం రాసుకోవాలి? డేటార్స్ అంటే మీ పేరు ఏదైతే ఉందో డేటార్స్ టు నా ఫీజ్ 5000 ఇలా ఎంట్రీ రాసుకోవాలి డేటార్స్ అని చెప్పేసి. కానీ నేనేం చేశాను? నేనే మీకు ఫీజు ఇవ్వాలన్నట్టుగా రాసుకున్నాను. అంటే మీ పేరు ఎక్స్ అనుకుందాం, ఎక్స్ని క్రెడిట్ ఇచ్చేసి ఇక్కడ నేను ఏదో ఫీజే అనుకున్నాను, దీన్ని కూడా ఫీజ్ అకౌంట్ 5000 రాశాను. అంటే మీకు డబుల్ ఇంపాక్ట్ పడుతుంది. అంటే మీరు నాకు 5,000 ఇవ్వాల్సింది పోయి నేనే మీకు 5,000 ఇవ్వాలని రాశాను. అంటే డబుల్ ఇంపాక్ట్ 10,000 ఎఫెక్ట్ పడుతుంది తేడా. ఇప్పుడు ఒక 1 మీటర్ ఇక్కడ రారా బాబు అంటే 1 మీటర్ వెనకకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు చూస్తే ఎంత ఉన్నాడు? వాడు 2 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు నాకు. అలాగే ఇక్కడ ఈ ఎంట్రీస్ ఏంటంటే ఈ సెట్ ఆఫ్ ఎంట్రీస్ని పర్చేస్ బుక్లో రాయాల్సింది సేల్స్ బుక్లో రాశాడు, సేల్స్ బుక్లో రాయాల్సింది పర్చేస్ బుక్లో రాశాడు, 150 రాయాల్సింది 350 రాశాడు. అంటే ఇవి మల్టిపుల్ ఎఫెక్ట్ పడుతున్నాయి. ఓకే, ఇలాగ చూద్దాం. ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు రామ్ అనే ఒక పర్సన్ దగ్గర నుంచి 150 వర్త్ ఆఫ్ ఐటమ్స్ నేను కొన్నాను. అంటే రామ్ అనే పేరు అంతా క్లియర్గా ఇచ్చాడంటే అది క్రెడిట్ పర్చేస్ అనుకోండి. అప్పుడే మనకు క్రెడిట్ పర్చేస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ అదే పర్చేస్ బుక్ సేల్స్ బుక్లోకి వెళ్తాయి. ఇదంతా బేసిక్స్. సో పర్చేస్ బుక్లో రాయాల్సింది నేను సేల్స్ బుక్లో రాశాను. సో ఇప్పుడు నా ఆలోచన ఎలా ఉండాలంటే వాట్ ఈజ్ మై రాంగ్ ఎంట్రీ? నేనేం చేశాను? సేల్స్ బుక్లో రాశాను అంటే సేల్స్ని నేను క్రెడిట్ ఇచ్చాను, టు సేల్స్ 150, డెబిట్ ఏమి ఇచ్చాను? రామ్ 150. సో మీలో ఎవరికైనా ఒక డౌట్ రావచ్చు, రావాలి కూడా.
రామ్ని మీరు డెబిట్ ఎందుకు ఇచ్చాడు సార్, రామ్ తప్పు రాశాడు, రామ్ ఎంట్రీ కరెక్ట్ రాసారా తప్పు రాసారా మీకు చెప్పనే లేదు కదా, మీరు ఎందుకు అజంప్షన్ చేసుకున్నారని చెప్పి. అజంప్షన్ నేను చేసుకోలే, వాడు ఎంట్రీలో ఒక లెగ్ తప్పు రాశాడంటే నేను అలాగే చేసేవాడిని, కానీ అక్కడ ఎంట్రీ తప్పు జరగట్లేదు, ప్రొసీజర్ తప్పు జరుగుతుంది. అంటే పర్చేస్ దగ్గర నేను సేల్స్ బుక్లో రాశాను అంటే ఆబ్వియస్లీ నేను అతన్ని రామ్ని డెబిటే ఇచ్చేసాను, రైట్. సో కరెక్ట్ ఎంట్రీ ఏంటి, కరెక్ట్ ఎంట్రీ ఏంటి, కరెక్ట్ ఎంట్రీ ఈజ్ నేను రామ్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాను కాబట్టి నా పర్చేజెస్కి నాకు డెబిట్ కావాలి. ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి, ఇది డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, రిపీటెడ్గా చెప్తున్నాను, టు రామ్. ఎందుకంటే నేను క్రెడిట్లో పర్చేజ్ చేస్తున్నాను, ఈజ్ మై లైబిలిటీ ఆర్ క్రెడిట్ ద గివర్, పర్సనల్ రూల్ ప్రకారం వెళ్ళినా కానీ 150 అయిపోతుంది. ఇప్పుడు నేను రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏది తప్పు జరిగిందో దాన్ని రివర్స్ చేయాలి. ఇది తప్పు జరిగిందా, నేను మళ్ళీ ఇందాక మన కలర్ కాంబినేషన్ చూపెడతాను. రామ్ని క్రెడిట్ చేయాల్సింది నేను డెబిట్ చేశాను అంటే ఇది తప్పు జరిగింది, ఇది తప్పు జరిగింది. పర్చేజెస్ని డెబిట్ చేయాల్సింది నేను సేల్స్ని క్రెడిట్ చేశాను, ఇది తప్పు జరిగింది, ఇది తప్పు జరిగింది. ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంటి సార్ అంటే, ఇంతకుముందు క్వశ్చన్లో ఒక లెగ్ తప్పు పడింది, ఈ కాల్ కరెక్ట్ వేసాడు, ఈ కాల్ ఇంకెక్కడో వేసాడు, ఇక్కడ 2 కాలు ఇంకెక్కడో వేసేసాడు. ఓకే, సో 2 తప్పు జరిగాయి. 2 తప్పు జరిగినప్పుడు రెండింటిని రివర్స్ చేయాలి. ఎలా చేయాలి, ఇప్పుడు ఇది ఒరిజినల్గా తప్పు జరిగిందా, ఎగ్జాక్ట్లీ రివర్స్లో రాయండి, ఎగ్జాక్ట్లీ రివర్స్లో. అంటే ఏంటి, సేల్స్ అకౌంట్ డెబిట్ 150 టు రామ్ 150. 100% క్లారిటీ కదా. మొత్తం తప్పు కాబట్టి మొత్తాన్ని రివర్స్ చేస్తాను. డెబిట్ ఉంది క్రెడిట్ చేస్తాను, క్రెడిట్ ఉంది డెబిట్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్ ఎంట్రీ ఏంటి, ఈ రెండిట్లో ఏ ఒక్క ఎంట్రీ నాకు కరెక్ట్ పడిందా, ఏ ఒక్క లెగ్ అన్న అంటే డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఇది నాకు కరెక్ట్ పడిందా, 2 తప్పు పడింది. అంటే పర్చేస్ టు రామ్ 2కి 2 తప్పు పడిందా అని అనలేను, కరెక్ట్గా రాయాల్సింది రాయలేదు కాబట్టి నేను ఇప్పుడు రాయాలి. అంటే పర్చేజ్ అకౌంట్ డెబిట్ 150 టు రామ్ 150. అంటే ఈ ఫస్ట్ లెగ్ ఏంటి అంటే తప్పు జరిగింది రెక్టిఫై చేయడానికి, ఈ సెకండ్ ఎఫెక్ట్ దేనికి అంటే తప్పు జరగలేదు, కరెక్ట్ జరగలేదు కాబట్టి రాయడానికి. సార్ మా బుక్లో వేరే ఉంది అంటే వేరే ఏం లేదు, కొంచెం ఆలోచించండి. ఇక్కడ రామ్ అనేది క్రెడిట్లో 150 ఉంది, ఇక్కడ రామ్ అనేది క్రెడిట్లో 150 ఉంది, అట్లా 2 సార్లు రాయడం ఒకటే ఏంటో చాలా చండాలంగా ఉంది కదా. కాబట్టి మనం ఎలా రాస్తామంటే సేల్స్ అకౌంట్ డెబిట్ 150 పర్చేజ్ అకౌంట్ డెబిట్ 150 టు రామ్ 300. అర్థమైందా సార్? మాకు ఎగ్జామ్లో ఎలా గుర్తుంటుంది సార్, మళ్ళీ ఇంత పెద్ద కహాన్ రాయాలంటే రాయకండి. వాడు రామ్ని డెబిట్ ఇచ్చాడా, క్రెడిట్ ఇవ్వాలి. సో రామ్ని క్రెడిట్ 150 ఇక్కడ రాసుకోండి, అంటే అమౌంట్ దగ్గర 150 రాసింది అంటే కొంచెం ఇన్నర్ కాలంలో. ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు, మనం ఇచ్చాం అంటే 150 + 150 300. ఇక్కడ సేల్స్ అన్నెసెసరీగా క్రెడిట్ అయింది, తప్పుగా క్రెడిట్ అయింది, దాన్ని రివర్స్ చేస్తాను, సేల్స్ని డెబిట్ చేశాను. పర్చేసెస్ని డెబిట్ చేయాల్సింది చేయలేదు, సో నేను డెబిట్ చేస్తాను. సో ఇలా మీరు 2 రకాల రెక్టిఫికేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఓన్గా ట్రై చేయొచ్చు. మీకు ఇది అర్థమైందంటే మీకు మిగతా క్వశ్చన్స్ మీకు వస్తాయని నేను ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్ విల్ బి ఎంకరేజింగ్ మీ టు పోస్ట్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.